ఆత్మకూరు నుంచి పల్లెవెలుగు బస్సులో వచ్చి అక్కడి నుంచి షేర్ ఆటో తీసుకొని జైలులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పరామర్శకు వెళ్తారట. ఇది వైసీపీ శ్రేణులు అంటున్నమాట. సరే, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నీ సామెత. ప్రభుత్వం ఒకవేళ అలాంటి ఇబ్బంది పెడితే ఆయన చేసేది ఇదే అనేది. ఎట్టి బస్సులో వెనక్కి తగ్గేది లేని అనిల్ యాదవ్ కూడా నిన్న మాజీ మంత్రి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇది కాక జేసీ గారు ఏ క్షణంలో అయినా వైసీపీలో చేరతారేమో అనే సందేహం చాలామందికి ఉన్నట్టే ఆయనకు కూడా ఉంది. ఆయన మాటలు చూడొచ్చు. తర్వాత జనసేన కార్యకర్త, చిత్తూరు జిల్లా జనసేన కార్యకర్త వాళ్ళ పలమనేరు ఎమ్మెల్యేకి ఒక దరఖాస్తు చేసుకున్నారు. అయ్యా, నాకు 3 పిల్లలు, ఒక పాపకు అనారోగ్యం ఉంది, నాకు సీఎం గారికి సహాయ నిధికి నేను లెటర్ పెట్టుకుంటా, మీరు రికమెండేషన్ లెటర్ ఏంటంటే ఆయన నీకు ఎందుకు ఇవ్వాలన్నట్టు మాట్లాడారట. సరే, కట్ చేస్తే ఆ పాప చనిపోయింది. ఆవేదన అంతా అతను ఫేస్బుక్లో జనసేన గ్రూప్స్ మొత్తం తిరుగుతోంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు సంబంధించి అనిల్ యాదవ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి, చూసి తర్వాత సబ్జెక్టులో కానీ. ఒకటి మాత్రం అధికారులకు తెలియజేస్తా ఉన్నాం, మీరు ఏ విధంగా కాలయాపన చేస్తే, టైం డ్రాగ్ చేస్తే మాకేదో ఇదైపోద్దని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖున నెల్లూరు రావటం ఖాయం. మీరు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ రోజు మీకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఏముందో, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడటం ఖాయం మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అది ఆయన పర్యటన అయితే రేపు ఎట్టి పరిస్థితుల్లో హెలికాప్టర్ పర్మిషన్ లేదు. కోటమిరెడ్డి శ్రీధర్ గారు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, హెలికాప్టర్ దిగనేమన్నారు. అది కూడా చూడొచ్చు మీరు. ఎలా మరి? నేను 2 స్టేట్మెంట్లు ఫాలో అయ్యాను సార్. ఏమైనా చేయగలిగితే చేయమన్నాడు సార్. ఎవరైనా నియంత్రిస్తే నియంత్రించండి సార్. నియంత్రిస్తే నియంత్రించబడేవాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్నాళ్ళు ఈ రాజకీయ ప్రస్థానమే లేదు. ఆయన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయే కాదు. ఎందుకంటే ఒకసారి మాటిస్తే మడమ తిప్పే మనిషే కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డిని 3వ తారీఖున కలవడం తథ్యం. ఎలా అన్న దగ్గర మీరే చెప్పారు, ఒక పల్లె వెలుగు బస్సు లేకపోతే ఆటో వేసుకుని వెళ్తాడు. ఆయన వెళ్లకుండా ఉండడానికి నిరోధించడానికి ఏమైనా మార్గాలు ఉంటే చూసుకోమనండి. గృహ నిర్బంధాలు అలా ఏమైనా చేసి చూడండి, ఏమవుతుందో తెలుస్తుంది. ప్రభుత్వం పర్మిషన్కే వచ్చిన ఇబ్బంది ఏం పెట్టాల. మీరు అటు మా వేసుకొని రామాకండా సార్ ఇప్పుడు ఆయన ఎలా వెళ్తారో, ఏం చేస్తారో, ఆటోలో వెళ్తారో లేకపోతే నడుచుకొని పాదయాత్రగా మొదలెడతారో, లేకపోతే అక్కడి నుంచి గవర్నమెంట్ బస్సు పెట్టి తీసుకెళ్తుందో, లేకపోతే గవర్నమెంట్ హెలికాప్టర్ తీసుకెళ్ళి అక్కడ దింపి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూసి వెనక్కి వెళ్ళిపోదాం పదండి సార్ అని తీసుకొచ్చేస్తూ చేయమనండి. ఎందుకు ప్రయత్నిస్తే పోయేదే ఉంది. హెలికాప్టర్ రూల్డ్ అవుట్, ఎందుకంటే పిడిగుద్దులు గుత్తారు కదా ఆయన వెంబడి వచ్చే అసాంఘిక శక్తులు. ఏమరండి హెలికాప్టర్కి అయితే పిడిగుద్దులు గుత్తారన్న భయం ఉన్నప్పుడు ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వండి. దానికి సెక్యూరిటీ మీరు రోడ్డు మీద నియంత్రించడానికి పెట్టుకుంటే అలాంటి సెన్సిటివ్ పాయింట్స్లో పికెట్ ఇవ్వలేకపోయారు కదా. 30 మందిని ఇచ్చారు అక్కడ రాప్తాడులో. అదే 30 మంది బదులు ఆ 1200 మందిని డిప్లాయ్ చేసిన దగ్గర ప్రాపర్గా అలైన్ చేసి ఉండి రోప్ పార్టీ ఉంటే ఎంత ఉపద్రవాలు ఎందుకు వస్తాయి? నేను అంటుంది పోలీస్ వ్యవస్థని అష్టదిగ్బంధం చేసి వాళ్ళ నానా తిప్పలు వాళ్ళని పెడుతూ అవుట్కమ్ పొలిటికల్ ఏరాలో మీరు పొలిటికల్ గెయిన్స్ కోసం చేస్తున్న దాంట్లో పోలీస్ వ్యవస్థ బలవుతుంది. నేను 10 సార్లు చెప్తున్నాను అదే విషయం. ఎండ్ ఆఫ్ ద డే మీరు నిలువరించలేకపోతున్నారు. నేను బ్లేమ్ చేయడం తప్పని చెప్తాను. దే ఆర్ బీయింగ్ బ్లేమ్డ్ అంటున్నాను. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు ఎక్కడే ఎంతమంది కానీ పరిగెడతారు వాళ్ళు. అదే ప్రాపర్ హెలిప్యాడ్ చుట్టూ వాళ్ళు పోలీసులు ఉంటే ఎవరైనా పోలీసులు చూసి 190 మంది అయితే అవుతారు. 10 మంది మూర్ఖంగా ఉంటారు. 10 మందిని నిలువరించడం దగ్గర పోలీసుల దగ్గర డిఫరెంట్ మెకానిజం ఉంటుంది. సో అలాంటిది ఏవి కాకుండా చెప్తా 15,000 మంది లెక్క తేలిస్తే మీరు సార్, మీరు ఆ 15,000 మంది లెక్కకి నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇవాళ మీరు బైండ్ ఓవర్ కేసులు పెట్టే రైట్స్ ఉన్నాయి మీకు. ఏ టెక్నాలజీతో ఐడెంటిఫై చేయడానికి కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. చేయండి. మొత్తం ఈ క్రానికల్ ఆర్డర్లో ఆయన బయటికి వెళ్ళినప్పుడన్నా ఆ 15,000 మంది సెట్ ఆఫ్ పీపుల్ ఐడెంటిఫై చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు చూపించట్లేదా? ఈ అలా దగ్గర వచ్చాడు, లీగ దగ్గర వచ్చాడు, 3వ వచ్చాడు, చంద్రబాబు గారితో టిఫిన్ తినడానికి వచ్చాడు, అలా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా వచ్చాడు. ఇలాంటివన్నీ చూపించారు కదా. ఇలాంటివి కూడా చూపించండి. 15,000 మందే ది సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ కంటిన్యూస్లీ కమింగ్ అలాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి అని. ఏం సరే ఏడున్నాం మనం. ఇంకా ఈ కాలంలోనూ ఏ టెక్నాలజీ. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడింది కూడా చూసే ఉంటారు. ఆయన మాట్లాడే ఏమో నేను వైఎస్ఆర్సీపీలోకి చేరొచ్చు, నేను ఇప్పటివాడిని కాదు, సిపాయిలు తిరుగుబాటు అప్పటివాడిని, రాజశేఖర రెడ్డి గారి నుంచి మాకు అనుబంధాలు ఉన్నాయని చెప్పి ఒకసారి ఆయన చూద్దాం. మీకే జరగకూడదు, నాకు జరగకూడదు, ఎవరికి జరగకూడదు ఊర్లో. అంతేగాని ఏముంది కష్టం చెప్పు. పేరు నా దగ్గర రావచ్చు, నేనే రావచ్చు వైఎస్ఆర్లకి. మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ.
మేము ఇప్పుడు కాదు, జరగకూడదు, రేపు మీకే జరగకూడదు. ఆయన అన్నారు చూసాం, మేము ఇప్పటి వాళ్ళం కాదు, వైఎస్ఆర్ ఫ్యామిలీతో మీ అందరికన్నా నేను వాళ్ళతో క్లోజ్గానే ఉన్నాను. వాళ్ళ అబ్బాయి వాళ్ళ మేనల్లుడు దీపక్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ జగన్మోహన్ రెడ్డి గారితో సరస్వతి ప్రాజెక్టులో అట్లా ఉన్నాం. ఏం సార్ అది కాకంటే ఫ్యామిలీ రిలేషన్ ఎప్పటి నుంచో ఉన్నది కదా వాళ్ళకి. వ్యక్తిగతంగా మీరు ఒక మాట చెప్తా సార్, మీకు మనం ఎవరు పెద్ద ఎలాబొరేటివ్గా విశ్లేషించక్కర్లే కూడా. ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గెలిచినప్పుడు ఈ రోజున్న ఏదైతే పొలిటికల్ ఏరాలో ఏళ్ళని గుంజుకొని వాళ్ళని గుంజుకొని ఈ క్యాంపులు నిర్వర్తించి ఇచ్చేస్తున్న దగ్గర ఆయన దగ్గర ఎంతమందిని ఎమ్మెల్యే కౌన్సిలర్ లాక్కుంటే ఎంత ఈజీగా అయ్యి ఉందన్న. డిడ్ ది ట్రైడ్ ఫర్ ఇట్? అది ఆయన మీద ఉన్న గౌరవం, వాళ్ళ వీనికి తిరిగి వాళ్ళ మీద ఉన్న గౌరవం. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆపాదించి మాట్లాడలేదు. లోకల్లో ఉన్న పెద్దారెడ్డితో కొట్టుకు వస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీని కానీ లేదంటే ఒకసారి ఆయన సబ్జెక్టులోకి మళ్ళీ వద్దాం. మనకు అక్కినేని శ్రీని ఇందాక నేను చెప్పా కదా, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త, ఆయన టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ఒక్క నిమిషం ఆయన అడుగుదాం అసలు ఏం జరిగింది. శ్రీను గారు నమస్కారం అండి. మీరు జనసేన కార్యకర్తగా ఉంటూ అమర్నాథ్ రెడ్డి గారికి ఒక లెటర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు కదా? అవును సార్, నమస్తే సార్. నమస్కారం. మీ పలమనేరు ఎమ్మెల్యే కాబట్టి వారు ఏమన్నారండి మీరు రిప్రజెంటేషన్ ఇస్తే? మీ పాప ఆరోగ్య పరిస్థితి బాగలేదు, సీఎంకి ఇది సహాయ నిధికి పెట్టుకుంటాననేది కదా మీరు రిక్వెస్ట్ పెట్టింది? సార్ నేను పెట్టింది సీఎం గారి అపాయింట్మెంట్ కోసం సార్. ఓకే ఓకే. నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఫస్ట్ అంతకుముందు వెళ్ళి మాట్లాడినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినారు సార్, లెటర్ ఒకటి ఇచ్చినారు. తర్వాత వచ్చి ఆ లెటర్ లో మనం వాళ్ళు ఏం చెప్పినారంటే అక్కడ ఉండే సిబ్బంది ఆ లెటర్ ఇచ్చినప్పుడు సిబ్బంది మాత్రమే ఉన్నారు సార్, ఎమ్మెల్యే గారు లేదు. సిబ్బంది వచ్చి మీరు ఫస్ట్ ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ మీరు చేతి నుంచి పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటే తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకునేది అవుతుంది, ఫస్ట్ మీరు అమౌంట్ పెట్టి చేయించుకునేది అని చెప్పినారు సార్. వాళ్ళు లివర్ ట్రాన్స్పోర్ట్ వచ్చి 25 నుంచి 30 లక్షలు హాస్పిటల్ అడిగినారు సార్ వాళ్ళు.